అందరికీ నమస్కారం. మన పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా మునిగిపోతున్నారా? ఈ ఆందోళనల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. అదేంటంటే పిల్లల సోషల్ మీడియా వాడకంపై కంట్రోల్ పెట్టడం. అసలీ ప్రతిపాదన ఎందుకొచ్చింది? దీని వెనకున్న కారణాలేంటి? నిపుణులేమంటున్నారు? ఇంకా తల్లిదండ్రులుగా మనమేం చేయొచ్చు? వీటన్నిటి గురించి ఈరోజు వివరంగా చర్చిద్దాం. అవును, ఈ ప్రశ్న ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ వినిపిస్తోంది. ప్రతి తల్లిదండ్రులను వేధిస్తోంది. గంటల తరబడి ఫోన్ స్క్రీన్లకే అత్తుకుపోతున్న పిల్లల మానసిక ఆరోగ్యం ఏమవుతుందోనన్న ఆందోళన రోజురోజుకి పెరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్ట్లోంచుకొని ఒక కీలకమైన ప్రతిపాదనతో మన ముందుకొచ్చింది. దక్కన్ క్రానికల్ కథనం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ఒక సాహసోపేతమైన అడుగు వేస్తోందనే చెప్పాలి. పిల్లల మెంటల్ హెల్త్ను కాపాడటమే లక్ష్యంగా 13 లోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా దూరం పెట్టాలని ప్రతిపాదిస్తోంది. ఇది ఈ డిజిటల్ యుగంలో ఒక చాలా పెద్ద మార్పుకు నాంది పలుకుతోందన్నమాట. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఇది మనల్ని ఖచ్చితంగా ఆలోచింపచేయాలి. మన భారతదేశంలో 14 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఏకంగా 90% మందికి సొంత స్మార్ట్ఫోన్లున్నాయట. అంటే ఆలోచించండి, ప్రతి 10 మంది పిల్లల్లో 9 మంది చేతిలో స్మార్ట్ఫోన్ ఉందన్నమాట. వాళ్లు నిరంతరం ఆన్లైన్లోనే ఉంటున్నారు. మరి ఇంతలా స్మార్ట్ఫోన్లు వాడేస్తుంటే ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. సైబర్ బుల్లింగ్, సోషల్ మీడియాకు బానిసలవడం, ఇంకా చిన్న వయసులోనే తీవ్రమైన ఆందోళనకు గురవడం లాంటి సమస్యలు చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇవి మనం చూస్తున్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక 2 విధాల ప్లాన్తో ముందుకొస్తోంది. మొదటిది 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా చేయడం. ఇక రెండవది స్కూల్స్లో పిల్లలందరికీ డిజిటల్ అవేర్నెస్, అంటే ఈ ఆన్లైన్ ప్రపంచం గురించి అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ను కంపల్సరీ చేయడం. సరే, అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం వైపు ఎందుకు ఇంత గట్టిగా మొగ్గు చూపుతోంది? కేవలం ఈ నంబర్లు చూసేనా? కాదు, దీని వెనుక మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే బలమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళేం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నిపుణురాలు డాక్టర్ రేఖా చౌధరి మాటల్లోనే చెప్పాలంటే 16 ఏళ్లలోపు పిల్లలకు అసలు సోషల్ మీడియానే ఉండకూడదు అంత కఠినంగా చెప్తున్నారామె. దీనికి పరిష్కారంగా ఆమె డిజిటల్ ఫాస్టింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ను మన ముందుకు తెస్తున్నారు. అసలు ఈ డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్. ప్రతివారం ఒక నిర్దిష్ట సమయం పాటు, అంటే కొన్ని గంటల పాటు మనకు మనమే ఫోన్లు, టాబ్లెట్లు లాంటి డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉండటం. ఇది మనసును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఒక మంచి మార్గం. ఇంకొక నిపుణుడు డాక్టర్ చరణ్ తేజ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల్లో సరిగా నిద్ర పట్టకపోవడం, తమ శరీరం, అందం గురించి లేనిపోని అభద్రతా భావానికి లోనవడం, ఇంకా చెప్పాలంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడం లాంటివి పెరిగిపోతున్నాయని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయితే నిపుణులందరూ ముక్తకంఠంతో చెప్పే ఒకే ఒక విషయమేంటంటే కేవలం రూల్స్ పెట్టి నిషేధించడం ఒక్కటే పరిష్కారం కాదు. చట్టాలతో పాటు పిల్లలకు డిజిటల్ లిటరసీ, అంటే ఈ ఆన్లైన్ ప్రపంచంలో సేఫ్గా ఎలా ఉండాలి, తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేది నేర్పించడం కూడా అంతే ముఖ్యం. మరి ప్రభుత్వం చట్టాలు తెచ్చేదాకా మనం ఎదురుచూడాలా? అస్సలు అవసరం లేదు. తల్లిదండ్రులుగా మన చేతుల్లోనే చాలా ఉంది. మనం ఇప్పటినుంచే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అందుకోసం నిపుణులు చెప్తున్న ఒక సింపుల్ ఫార్ములాను ఇప్పుడు చూద్దాం. ఈ ఫార్ములా పేరు 1+1+1. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. మొదటి 1 ఏంటంటే రోజుకు కేవలం 1 గంట మాత్రమే చదువుకు సంబంధం లేని స్క్రీన్ టైం. రెండవ 1 ప్రతిరోజూ కనీసం 1 గంట ఫిజికల్ యాక్టివిటీ లేదా బయట ఆటలాడటం. ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైనది, కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోన్లు పక్కన పెట్టి 1 గంట క్వాలిటీ టైం గడపడం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. టెక్నాలజీ అనేది మన పిల్లల ఎదుగుదలకు ఒక టూల్ మాత్రమే అవ్వాలి. అంతేకాని అదే వాళ్ల జీవితాన్ని శాసించేలా మారకూడదు. ఆ బ్యాలెన్స్ తీసుకురావడమే మన ముందున్న పెద్ద టాస్క్. టెక్నాలజీని మనం పూర్తిగా ఆపలేకపోవచ్చు, అది నిజమే. కానీ మన పిల్లల బాల్యాన్ని, వాళ్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. తల్లిదండ్రులు, స్కూల్స్, ప్రభుత్వాలు ఇలా అందరూ కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సరే, ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది?
13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చెయ్యటం కరెక్టే అంటారా కాదా? దీనివల్ల నిజంగా మార్పు వస్తుందంటారా? మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఈ చర్చలో అందరి భాగస్వామ్యం చాలా అవసరం. ఈ ముఖ్యమైన అంశంపై మా విశ్లేషణను చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.